నమస్తే. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈ పేరు తెలియని వారైతే ఎవరూ ఉండరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అలాగే తెలంగాణలో కూడా ఈయన పేరు బాగా ప్రాచుర్యం ఉంది. ఈయన వైఎస్ఆర్‌సీపీలో చేరబోతున్నారు అనేది ప్రచారం వైరల్‌గా మారింది. ప్రధానంగా గత కొంతకాలం నుంచి ఈయన సైలెంట్‌గా ఉన్నారు. ఒకానొక దశలో కాపు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ముద్రగడ. అయితే ఈయనతో ఈ మధ్య కాలంలో ఎంపీ మిథున్ రెడ్డి 2 పర్యాయాలు భేటీ అయినట్లు, చర్చలు జరిపినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకనంటే ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకనంటే అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్‌తో నడుస్తారు అనుకున్నారు అందరూ. కానీ ఆయనకెక్కడా కూడా సపోర్ట్ లేదు. అలాగే ఆయనను కూడా విమర్శించారు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్‌ని. ఇలాంటి సందర్భంలో జన సైనికులు కూడా ముద్రగడను చాలా పతాక స్థాయిలోనే విరుచుకుపడ్డారు ఆయనపై. ఎందుకనంటే కాపులను అడ్డుగా పెట్టుకొని ఆయన రాజకీయాలను చేస్తున్నారు అనేది ఇరు నేతలకు సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, అనుచరులు కావచ్చు ప్రధానమైనటువంటి ఆరోపణ అదే. ఇలాంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం ఆయన వైఎస్ఆర్‌సీపీకి టచ్‌లోకి వెళ్ళడం అనే దాని మీదే సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు వేగంగా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ను ఆహ్వానించాలని మిథున్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించినట్లు, ఆ సందర్భంలోనే ఆయన 2 సార్లు ఆయన్ని కలిసి ఆహ్వానించినట్లు, దానికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు అనేది ఇక్కడ బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం కొడుకు చల్లారావు ఆయనకు కాకినాడ ఎంపీగా కానీ, పెద్దాపురం ఎమ్మెల్యేగా కానీ 2 చోట్ల ఖచ్చితంగా ఎక్కడో చోట అవకాశం దక్కుతుంది. ఆయన ఎంపీగా కంటే ఎమ్మెల్యేగానే ఎక్కువ ఇష్టపడుతున్నారనేది కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఈయన పోటీ చేయనప్పటికీ పార్టీలో ఒక పెద్ద దిక్కుగా ఉంటారు. కాపు ఓటు బ్యాంకును మలుచుకోవడానికి ముద్రగడ పద్మనాభం సేవలను మనం వినియోగించుకోవాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది బాగా వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అటుంచితే కానీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఆయనకు ఆ 2 జిల్లాల మీద పట్టు బాగా ఉంది. కాబట్టి ఆయన సేవలు మనం వినియోగించుకోవాలి. వారి కుమారుడు ఎవరైతే ఉన్నారో చల్లారావు ఆయనకు ఎక్కడో చోట మనం సీట్ ఇవ్వాలి అనేది కూడా ఆలోచనలో ఉన్నట్లు, దానిపై ప్రత్యేకమైనటువంటి చర్చ కూడా జరిగినట్లు మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మారుస్తారు, అలాగే ఇన్ఛార్జీలను మారుస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం పార్టీలోకి వస్తున్నారు అనేది కూడా చర్చ బాగా జరుగుతుంది.